మహిమ కలుగుగాక. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి పని గారికి, సంఘ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. అమెరికా దేశానికి మొదటిసారిగా కాలు పెట్టి మీ మధ్యన దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పని గారు ప్రొఫైల్ ఇవ్వన్నారు. ప్రొఫైల్ ఇవ్వడానికి చాలా ఉంది. డిగ్రీలు ఇక్కడ నుంచి అక్కడ పెట్టచ్చు అని చెప్పిన ఐఐటి కరెక్ట్ అని ఐఐటి కలకట్టా మార్కెటింగ్ మేనేజర్, ఐఎం అలానే ఫెలోషిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్ బాంబే. చెప్పాలనుకుంటే డిగ్రీలు ఇక్కడి నుంచి అమలుగా ఉంది. ఆ డిగ్రీలు కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ దేవుని ముందర పనికిరాదనే సంగతి నేను బాగా అర్థం చేసుకున్నవాడిని. ఒక వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 25-26 వాక్యాన్ని చదువుతాను. మాథ్యూ చాప్టర్ 19:25 and 26 తెలుగులో చదువుతాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ప్రార్థన చేసుకున్నా. మాతో నా స్తోత్రం. ఇంతసేపు నేను పాడి, స్తుతించి, ఆరాధించి నేను ఆమెను మహింపచుందుకు వందనాలు చెల్లిస్తున్నా. పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి విజయచంద్ర గారిని మా ముందుంచి ఆయన ద్వారా కొన్ని మాటలు మీరు తెలియజేస్తారని వందనాలు. సంఘాన్ని బట్టి, సంఘం నడిపించేటువంటి పెద్దలు బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదవబడే వాక్య భాగాన్ని మీరు ఆశ్రయించి విరిచి నాకు మాకు పంచివ్వండి. నన్ను కేవలం విశ్రమించడం మరుగుపరిచి మీ మాటలు మాత్రమే ఈ సమయంలో నీ ఆలయంలో నీ సన్నిధిలో మాట్లాడే కృప అనుగ్రహించమని, వెలుగుల చెవులు గ్రహించిన మనసు మన దయచేయమని యేసు దివ్యనామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏమైతే చెప్పాలనుకున్నానో సగం వరకు విజయచంద్ర గారు చెప్పేశారు. ఏమైతే నేను చెప్పాలనుకున్నానో నేనైతే ప్రిపేర్ చేసుకున్నటువంటి గత 2-3 రోజులుగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రిపేర్ చేసుకున్న కార్యాలు ముందుగానే చెప్పారు. ఆయన నోటి ద్వారా వచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఇది దేవుని కార్యమని. పనిగా చెప్తున్న సమయంలో మనం చూస్తుంటాం, ఆయన మొహమాట లేకుండా మాట్లాడతాడు. మీరు నమ్మినా నమ్మకని ఇది మొదటిసారిగా నేను ఆయన చూడడం. ఒక 2-3 సంవత్సరాలుగా ఫోన్లో మాట్లాడుతున్నాం, ఒకరెవరు మాట్లాడుతున్నాం. ఆయన ఇక్కడికి రావాలి, ఈ దేశానికి రావాలి, మరి మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ప్రేమపూర్వకంగా చాలాసార్లు చెప్తారు. 2 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అది దేవుని సమయం, దేవుని నిర్ణయం. నాకు తెలుసు దేవుడు ఇక్కడికి నన్ను నడిపించాడు అంటే ఆయన ఉద్దేశం నా జీవితంలో ఏదో ఒకటి ఉంది అని నేను పూర్తిగా నమ్ముతూ నా ప్రయాణాన్ని నేను ప్రారంభించడం జరిగింది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువు యేసుక్రీస్తు తానే చెప్పిన మాట, ఇలా చక్కని మాట చూస్తాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలని అని చెప్తే యేసయ్య అన్నారు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. సమస్తము సాధ్యం. ఏమిటి దేవునికి సాధ్యం, మనుషులకు అసాధ్యం? ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయన అంటాడు, నేను సర్వశక్తుల దేవుడు, నాకు అసాధ్యం ఏదో ఉన్నదా అని మొట్టమొదటి మనం చదివినటువంటి ఆదికాండ 18వ అధ్యాయంలో అబ్రహామును ఆ గుడారంలో దర్శించినప్పుడు ఆయన అంటాడు, మీదరికి ఏటికి శారమా
నీకు కుమారుడు కలుగుతాడంటే పక్కు నవ్విందట ముసలమ్మ. ఎందుకు నవ్వింది అనే మాట మనం గమనిస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. 18వ అధ్యాయం 11వ వాక్యంలో 16వ వాక్యంలో అబ్రహామును సారాయును బహుకాలం గడిచి వృద్ధులైంది. శ్రీదగం సారాకి నిలిచిపోయిన కనుక, సారా నేను బలముడిగిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వదిలే ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుందట. బాగా గమనించండి. అప్పుడు ఆయన అంటాడు, నేను సర్వశక్తుల దేవుడు యెహోవాను, నాకు అసాధ్యమైనా ఉందా. ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో అనేక సార్లు క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారుగా, క్రైస్తవ పేరు పెట్టుకున్న వారుగా, క్రైస్తవుల మన జీవితంలో మనం ఏ సేనకి ఎందుకు వస్తామంటే ఆరోగ్యం కొరకు, ఆనందం కొరకు, ఐశ్వర్యం కొరకు, ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించడానికి. యేసు నమ్మితే మనకు కలిగేది ఏమిటి అంటే ఆరోగ్యం. యేసు నమ్మితే మనకు కలిగేది ఏమిటంటే మనకు ఉన్నత స్థలంలోకి వస్తాం, లోకరీతిగా మెటీరియల్ బెనిఫిట్. బట్ దెన్ యేసును మనం ఎందుకు నమ్మాలి, యేసు దగ్గరికి ఎందుకు రావాలి అని మనం బాగా గమనించినట్లయితే చక్కగా విజయ చంద్ర గారి ద్వారా ఆయన పచ్చిగానే చెప్పాడు. ఏమాత్రం ఆయన దాచుకునే చెప్పాడు. మనం పరిశీలించుకున్నట్లయితే ప్రేమ దగ్గర రక్షణ పొందుటకు అనే మాట ఆయన అంటాడు. రక్షణ పొందుటకు సాధ్యమా? పుట్టు క్రైస్తవులుగా, నేను అప్పుడప్పుడు అంటాను పుట్టి గుడ్డోడు కానీ. ఎందుకంటే యేసు తానే అన్నాడు, పరిశుద్ధ శాస్త్రం చూసి అంధులైన పరిశుద్ధులారా శాస్త్రులేరా. కేవలము ధర్మశాస్త్రం బోధించట్లోనూ, దేవుని వాక్యం బోధించట్లోనూ, పాటలు పాడడంలోనూ, రకరకాలుగా ఊళ్ళలోనే ఉండిపోతామే కానీ నిజమైన క్రైస్తవ్యం, క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ ఒక మతం కాదు, క్రైస్తవ ఒక మార్గం. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిజమైన మార్పు ప్రభు కోరుకున్నాడు. ఆ మార్పు ఏంటో విజయచంద్ర గారు కూడా మనం చెప్పారు, వారి ద్వారా మనం విన్నాం. ప్రత్యేకంగా సమయం కూడా ఎక్కువైంది కనుక మీ పేషెన్స్ నేను, మీ సహనాన్ని నేను చేయలేక కొన్ని మాటలు నేను చెప్తాను చాలా కానీ. అబ్రహాము సారాలు ప్రభు నమ్మారు మృతతుల్యమైనటువంటి శరీరాన్ని. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని నమ్మాడట. మృతులకు సజీవుగా చేయగలవాడు, లేని వాటిని ఉన్నవాడిగా పిలవగలవాడు అనేటువంటి నమ్మాడు అని రాయబడింది. నమ్మితే ఏం కలిగిందంటే వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కనుక తప్పకుండా నాకు సంతానం కలుగజేస్తాడు అని నమ్మాడు అబ్రహాము. అయితే తన చుట్టూ పరిస్థితులను గమనించినట్లయితే సారా గర్భ మృతతులమైనట్టుగాను, తన శరీరం మృతతులను భావించాడట. పరిస్థితులు చూసినప్పుడు సందేహించాడట. అయితే దేవుని వాగ్దానం గురించి సందేహింపక, 4వ అధ్యాయం 17 నుంచి 19 వరకు మనం చదివినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే దేవుని వాగ్దానం సందేహింపక దేవుని మహిమపరిచి బలము పొందేను అనే మాట రాయబడింది అక్కడ. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాట యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనందరం విశ్వాసమని చెప్పచ్చు, మనమందరం యేసు క్రీస్తు బిడ్డలని చెప్పచ్చు. మన విశ్వాసం ఎంత అంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉందో అంత. నేతి బీరకాయల నెయ్యి ఉంటుందని మనం అనుకున్నట్లయితే మన విశ్వాసం అంత. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తును ఆయన అమ్మని పిలిచింది ఏంటంటే, ఆయన అన్నాడు అక్కడ, ఎందుకనే ఇందుకు చదివిన వాక్య భాగంలో ఆ యవనస్తుడు వచ్చాడట. ఆ యవనస్తుడు ప్రభువుని అడిగిన మాట ఏంటంటే, అయ్యా బోధకుడా, నిత్య జీవం పొందుకు నేనేం చేయాలి? యేసు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నిత్యం పొందుకు ఏం చేయాలి అడిగితూ వచ్చాడు. గమాలీయులు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా అర్ధరాత్రిలో వచ్చాడట, వచ్చి అడిగాడు, రక్షణ పొందుకు ఏం చేయాలి?
ఈరోజు మనం యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నాము అని అడిగినట్లయితే, క్రైస్తవులో ఉన్నాం కనుక, మా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక, మా తాత ముత్తాతల బిషప్లు పాస్లు కనుక, మేము ఆయా భాగంలో వచ్చాం కనుక వస్తున్నాము అని. అంతేగాని యేసుక్రీస్తుని మనం ఎరగవలసిన రీతిగా ఎరిగామా అనేది ఒక ప్రశ్న. గత 30 సంవత్సరాల నా యొక్క సేవా జీవితంలో నన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఒకే ఒక అందుకనే నన్ను ప్రొఫైల్ అడిగిన రాస్తే, మరి మన పనిగారు అన్నారు, మీరు చాలా తెలివిగా రాశారండి, చాలా ఇంటెలిజెంట్గా రాశారు అని. ఒక మాట, నా ఇంటెలిజెన్స్ కాదని ఏ విధంగా అయితే విజయ్ చంద్ర గారు చెప్పారో, ఆ దేవుని ప్రేరేపణ చేత దేవుడు నాకు ఇచ్చిన మాట చెప్తున్నా. నా హృదయంలో ఒక వేదననండి, నా హృదయంలో ఒక బాధనండి. ప్రాముఖ్యం ఏంటంటే, మనం ప్రభుని ఎందుకు అంగీకరించాం? ప్రభుని అంగీకరించిన కారణం ఏమిటి? ఆయన అనేది వేరే కాదు, అంత భక్తితో అంత వయసుతో ఉన్నటువంటి పెరిగినటువంటి నా జీవితంలో రాను దినాల్లో వాళ్ళు ఆ భక్తి, ఆ ప్రేమ అన్ని కూడా నిలబడలేకపోయింది. కారణం ఏంటంటే, యేసుని ఎరిగాను అని నేను అనుకున్నాను, కానీ యేసుని ఎరగలేదు సంగతి తర్వాత కానీ తెలిసింది కాదు. యేసుని ఎరిగితే ఏమిటి అని గమనించుంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎందరైతే ఆయన అంగీకరించారో, యోహాను సువార్త 1:2 వాక్యంలో, ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు ఆయన వారికి అధికారం ఇచ్చను అని రాయబడింది. అంగీకరించడం అంటే ఏంటి? ఆయన సొంత రక్షగా అంగీకరించడం. ఎలా అంగీకరించాలి? యోహాను రాసిన 1:9 వాక్య ప్రకారంగా, మనము మన పాపను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేస్తాడు అనే వాక్యం రాయబడింది. మరి యేసు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకున్నామా? ఒప్పుకున్నాం. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టామా? అతిక్రమంలో దాచిపెట్టేవాడు వృద్ధులను దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందులని 32వ అధ్యాయంలో రాయబడింది. క్రైస్తవ్యము వేరు, క్రైస్తవుడిగా ఉండడం వేరు. ఒక ప్రత్యేక వ్యక్తిగా మనం గమనించినట్లయితే, మన పాపలు ఒప్పుకున్న మనము దాన్ని విడిచిపెట్టామా? పాపలు ఒప్పుకున్న మనం దాన్ని విడిచిపెట్టగలిగామా అని గమనించినట్లయితే, బహుశా కూర్చున్న అనేక మంది చెప్పచ్చు, మేము పాపలు ఒప్పుకున్నామనండి, ప్రభువుని అంగీకరించామని కానీ విడిచిపెట్టారా అంటే, ఒకసారి మనం సమాలోచన చేసుకోవాలి. ఎందుకంటే పాపం చెప్పచ్చు, నేను అరాధన చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మరొకటి చేయలేదు. కానీ ఏమిటి? బాబు క్షమించిన తర్వాత, మనం ఇందాక మొట్టమొదటిగా ఆ పాట పాడిన తర్వాత పరలోక ప్రార్థన చేశాం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. ఏమన్నా? క్షమించిన ప్రకారం. క్షమించే మనసు మనకుందా? ప్రతిరోజు ఆ ప్రార్థనలో మాట చెప్తాం, కానీ నిజంగా క్షమించగలిగామా? ఈ క్షమించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు కదా. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నాడు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. ఎవరినన్నాడు? గడ్డం పీకి కొరడాలతో కొట్టి అప్పచెప్పిన ప్రతి ఒక్కరిని చూసి ఆయన మాట్లాడి, తండ్రి వీరేం చేయించున్నారు. మనమేమంటాడు? వాడు తెలిసే చేస్తున్నాడండి, వాడు ఎట్లా చేయించమంటావు? వాడు తెలిసే చేస్తున్నాడు. మనం ఎవరు? ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించేవాడు, యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నవాడు, ప్రతిరోజు ఉదయం తప్పనిగా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, తప్పనిసరిగా ప్రభువును స్తుతిస్తాం, ఆరాధిస్తాం, తప్పనిసరిగా బైబిల్ చదువుతాం, కానీ క్షమించాం. అందుకని శిష్యులు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నాకు ఎవరైనా తప్పిదం చేస్తే నేను దినముకి 7 మార్లు క్షమించాలా అని అడిగాడు. అంటే ప్రభు అన్నారు, 7 మార్లు కదా, 77 మార్లు చేసినా నువ్వు క్షమించాలి. అంటే 490 సార్లు ప్రతిరోజు మనకి తప్పు చేస్తే క్షమించాలి. మనం ఒకసారి ఆలోచిద్దాం, నిజంగా అటువంటి క్షమించే హృదయం మనకు ఉందా? పాపమును క్షమించడం ప్రభువు యేసుక్రీస్తు మాత్రం మనుషులకు మనకు అధికారం ఇవ్వబడింది. మనకందరికీ తెలుసు యేసు రక్తంతో మనం కడగబడ్డామని. పేతురు రాసిన 1 పత్రిక
మొదటి అధ్యాయం 18వ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మీరు వెండి బంగారు వంటి క్షైమ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడని ఎరగరా అని పేతురు రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడినవాడు. ఆ మాట చదివినప్పుడు నేను ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామో, మరి పితృపారంపర్య వ్యర్థప్రవర్తన మనం విడిచిపెట్టామా? రక్షణ అంటే ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగడం రక్షణ కాదు, పాపమును క్షమించబడిన రక్షణ కాదు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన మనం ఆ యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా, అందుకే ఆయన అన్నాడు, నా మాట విని దాని ప్రకారం చేయవాడు ఎవడో వాడే పరలోక రాజ్యానికి అర్హుడు. ఎందుకంటే మన మాట వింటున్నాం. చూడండి, ఆ రోజున యేసు గురించి విన్నదట, ఒక ఆమె యేసు గురించి విన్నదట. వినగానే ఆమె ఒక విశ్వాసం కలిగింది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ఉంటే బాగుపడతాను. ఎందుకు వచ్చింది ఆమె? బాగుపడ్డానికి. మనం ఎందుకు వచ్చాము యేసు దగ్గరికి? పారంపర్యాచారంగా. మనం ఎందుకు వచ్చాము? మన పితరులు నేర్పించుదాక. కానీ రెండు మాటలు నేను చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు మనం ఎందుకు ఎరగాలి అంటే, నీ కొరకు నా కొరకు ప్రత్యేకంగా సర్వలోక మానవాళి కొరకు ఆయన బలి అయ్యాడు, కానీ నా పాపముల కొరకు ఆయన శిలువలో బలి అయ్యాడన్న సంగతి కనుక నేను ఎరిగితే, నా పాపములు ఆ రక్తం చేత, ఎడ్ల రక్తం చేతను లేకపోతే గొర్రెల రక్తం చేత మనం విమోచింపబడము. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్య ప్రకారంగా రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదని రాయబడింది. యేసుక్రీస్తు రక్తం వలన మన ప్రతి పాపం కడగబడిందని యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది. అయితే ఆ యేసు రక్తంతో కడగబడిన మనము తిరిగి పాపం చేయకుండా ఉన్నామా అని మనం ప్రశ్నించుకుంటే ప్రేమదేవి దానికి మనకి ఆన్సర్ దొరకదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? పాప క్షమాపణ వరకు, పాప క్షమాపణ మారు మనసు పొంది, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 35వ వాక్యంలో మీరు మారు మనసు పొంది, మారు మనసు అంటే అంతకు ముందున్న దాన్ని మనం వదిలిపెట్టి నూతనంగా ఒక దారిలోకి వెళ్ళడం. అంతకుముందు చేసిందే చేయడం కాదు, అంతకుముందు మాట్లాడడం కాదు, అంతకుముందు చేసింది కాదు. ఎలా ఉంటుందంటే, ఉద్యోగం దొరికి ఎంతగా ఆయన చెప్పాడు. జూలో ఏదో ఉద్యోగం దొరికింది. ఏం చేశారు? ఒకడేమో డొనేషన్, ఒకడేమో ఎగుబడి వేసేసుకున్నాడు, ఒకడేమో శివనం వేసేసుకున్నాడు. నేనేమో పాస్ వేసేసుకున్నాము, మీరే విశ్వాసం వేసుకున్నారు. అంతే. ఈజ్ దట్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? ఆయన చెప్పాడు చక్కగా, ఒక రోజున బయటపడినప్పుడు అసలు సంగతి బయటపడుతుంది. ఏమిటా ఒక రోజు మీరు గమనించుకుంటే పెళ్ళారా? మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షణగా అంగీకరించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మస్ట్ రియలైజ్ దట్ వి ఆర్ సిన్నర్స్. మనం పాపం చేస్తున్నాము, పాపం చేసిన వాళ్ళని నమ్మాలి, విశ్వసించాలి. నేనేం పాపం చేయలేదు. ఇప్పుడు ఆమె అడిగితే నేనేం పాపం చేశానంటే, ఇప్పుడు మనసు ఏం పాపం చేశాను? ఆయనను స్తుతించబడే పాపం అని ఉంది, చెయ్యదగింది ఏది చేయబడే పాపం అని ఉంది, తండ్రిని విడిచిపెట్టిన పాపం ఉంది, ఆజ్ఞాతిక్రమం పాపం అని రాయబడింది. అయితే ఈ పాపము చేస్తున్న మనకి పాప పరిహారార్థంగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చినప్పుడు ఆ రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది, ఆ కుమారుడు ద్వారా మనకు విమోచన కలుగుతుంది బైబిల్ చెప్తుంటే, విమోచన పొందిన మనము ఏం చేస్తున్నాము? బాప్తిసం తీసుకుంటున్నాం. అన్ని సంఘాలు చెప్తున్నారు లేదని తెలియదు, కానీ బాప్తిసం ఏంటి చేస్తున్నామంటే, పాత పురుషుని పాతి పెట్టి నూతన జీవ కొరకు తిరిగి లేస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మనం చదివినట్టు రాయబడిన మాట అది. బ్యాప్టిజం ఇస్ నథింగ్ బట్ బరియల్. బాప్టిజం అంటే పాతి పెట్టబడ్డం. ఈ పాతి పెట్టబడిన వాడిని దగ్గరికి వెళ్ళి, ఆ సమాధికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాతి పెట్టడం తిరిగి లేపితే వాళ్ళు వేస్తారండి. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సంగతి బోధిస్తున్నాను కనుకనే నాలో కొన్ని సంవత్సరాలు ప్రభువుని అడుగుతున్నా. అంతకుముందు నేను ప్రభువుని అడిగింది ఏంటంటే, నా జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో
అది ప్రభు అనుమతించాడు, లేకపోతే నా యొక్క అవివేకము, నా విధేయత నాకు తెలియదు. కానీ నేను ఎలా తయారయ్యానంటే తిరుగుబోతుగా, తాగుబోతుగా, ఒక రెబెలియన్గా తయారయ్యాను. నేర్చుకుంది వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు, నేను వచ్చిన వాతావరణం వేరు. కానీ ఆ తర్వాత తాగుడుకు అలవాటు పడ్డాను. హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణంలో ఒక రౌడీగా, ఒక తాగుబోతుగా తిరిగాను. దాన్ని ఎలా, ఎందుకు, ఎవరి మీదో నేరం మోపడానికి ఆ రోజుల్లో. కానీ ప్రభువైన యేసుకృష్ణ అంగీకరించాక నేను ఎవరి మీద నేరం మోపలేదు. దానికి కారణం నేనే. నా అవిధేయత, నా మూర్ఖత, నా తిరుగుబాటు. నేను పెరిగిన వాతావరణం దేవుని సంఘంలో పెరిగి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తుని ఎరగకుండా పెరిగానన్న సంగతి నాకు అర్థమైంది. బాగా గమనించిన ప్రియమైన దగ్గర ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఆ తాగుడు నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, సిరోసిస్ ఆఫ్ లివర్ అనే వ్యాధి నాకు వచ్చింది. నేను ఆల్రెడీ మీకు ప్రొఫైల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చదువు ఉంది, ఏం ప్రయోజనం? ఉద్యోగం ఉంది, ఏం ప్రయోజనం? 5 కంపెనీలకి మేనేజర్ ఏం ప్రయోజనం? 5,000 మంది నా కింద పనిచేశారు, ప్రయోజనం ఏమిటి? సంఘంగా, సమాజంగా ఒక మామూలు వ్యక్తి కూడా జీవించిన ఒక జీవితాన్ని జీవిస్తూ వచ్చింది దినాల్లో. గౌరవం లేదు, బంధువులు చూస్తే నన్ను అసహించుకునేవాళ్ళు, నా మీద నాకే అసహ్యం. ఎక్కడ చూసినా లేని పరిస్థితుల్లో చావే తథ్యం అనుకున్నటువంటి పరిస్థితుల్లో తాగడం మొదలుపెట్టి, ఆ తాగుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే ఆ వ్యాధి. డాక్టర్లు అన్నారు, బాబు నువ్వు తాగుడు ఆపినా ఆగపోయినా 3 నెలలు చచ్చిపోతావు అన్నారు 36 సంవత్సరాల క్రితం. ఎందుకంటే సిరోసిస్ ఆఫ్ లివర్కి మందు లేదని డాక్టర్లే చెప్పారు. బాగా గమనించండి, డాక్టర్లు మనం చేయిస్తే మనం వెళ్ళేది ఎక్కడికి చెప్పండి ఒకసారి ప్లీజ్. డాక్టర్లు మనం నీకు లాభం లేదని మనం ఎక్కడికి పరిగెత్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? దేవుడా? నిజమే, పాస్టర్ల దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకేముందండి? అక్కడ పాస్టర్ ఉన్నాడు, ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్తే వాడు బాగు చేస్తారు, ఇక్కడికి వెళ్తే పాస్టర్. నేను కూడా అట్లనే వెళ్ళా, కోయంబత్తూరు వెళ్ళా, మద్రాసు వెళ్ళా. 2 నెలలు దాదాపు 250 పాస్టర్ల చుట్టూ తిరిగాను. బలవంతాన వాళ్ళ చెయ్యి నా నెత్తి మీద పెట్టించుకున్నాను. పొరపాటున దేవుని కృపను బట్టి బాగాలి. ఇంకోనరే పాస్టర్ గారు నన్ను బాగు చేశారు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుని యందు విశ్వాసం ఉంచమన్నాడు, పాస్టర్ అనేది ఏమన్నాడు అంటే ప్రేమ ఉంచమన్నాడు. అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో దేవునికి విశ్వాసం ఉంచమన్నాడు, పాస్టర్ మీద ప్రేమ ఉంచమన్నాడు. పరిశుద్ధులైన మాట రాయబడింది. కానీ మనం చేసేది ఏంటంటే, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఏ పాస్టర్ మనం బాగు చేస్తాడేమో అని. నో పాస్టర్ కెన్ రెస్క్యూ, నో పాస్టర్ కెన్ గివ్ యు ద సాల్వేషన్, నో పాస్టర్ కెన్ హీల్ యు. It's only Jesus Christ who can heal you. It's only Jesus Christ who can save you. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అది పాస్టర్లు. భక్సింగ్ గారి దగ్గర పెరిగా ఏమండి, పెద్ద పెద్ద పాస్టర్లకి 10 మంది చిన్నప్పటి నుంచి వెళ్ళాను. యూత్ మీటింగ్లో నేనే ఉండేవాడిని, కోయబడి నేనే ఉండేవాడిని. రకరకాల కనుక పాస్టర్ మీద మనకు చాలా అభిమానం. పాస్టర్ అంటే చాలా గొప్ప, పాస్టర్ అంటే చాలా ఇది, వాళ్ళు ఏం చెబితే అది వేదం అనుకునే మన పరిస్థితి. అది 2 నెలల తర్వాత పాస్టర్ కాకపోతే అప్పుడు నాకు బుద్ధి వచ్చి, ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత ఏ విధంగా దేవుడికి తిరిగాడో నాకు బుద్ధి వచ్చి అప్పుడు ఏసే పాదాలు నిలబడ్డాను. ఏసేతో ఒకటే మాట్లాడినాను, ప్రభా నాకు బైబిల్ తెలుసు, నేను నేర్చుకునే విధానం నాకు తెలుసు. నేను ఇప్పుడు చచ్చితే వెళ్ళని నరకాన్ని పెడతాను, అది నిత్య నరకం, అక్కడ అగ్ని ఆరును పూజించావు. ప్రభా నన్ను ఒక్కసారి క్షమించి ఆ నరకం నుంచి తప్పించు, నన్ను బతికించు. దేనికి? నరకానికి వెళ్ళకుండా నన్ను బతికించు. నన్ను బతికిస్తే నేనేం చేస్తానంటే నిజంగా నేను భక్తితో నేను సేవిస్తాను, నాకు సాయం చేయమని ప్రార్థన చేస్తానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రార్థన మా తల్లి నేర్పించే ఉదయం 4 గంటలు లేపి నన్ను ప్రార్థన కూర్చోబెట్టేది. 4 నుంచి 5 ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ తప్పకుండా ఉండేది. నేర్చుకున్నాను కదండి. ఇప్పుడు ఏమైనా అవసరమైతే ప్రార్థన చేస్తాం కదండి. అలా ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి దర్శనంలో ప్రభు నాకు కనిపించారు. నేను చూశాను,
నేను చనిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. నా ఆత్మ పైకి వెళ్ళిపోతూ ఉంది. పైకి వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. చనిపోయిన శవాన్ని చూసి చుట్టుపక్కల అంటారు, చచ్చాడు, పీడ వెళ్ళిపోయింది, తాగుబోతున్నాడు, చచ్చాడు, పీడ వెళ్ళిపోయింది అంటున్నాను. ఆయన వింటున్నాను. ఆయన ఈ కాకమ్మ కథలు కాదు నేను చెప్పేది, నేను కట్టుకథలు కాదు, నా జీవితంలో జరిగిన సంగతి చెప్తున్నాను. అయితే అలా వెళ్ళిపోయినటువంటి పైకి వెళ్ళిపోయి తెల్ల మేఘాల మీద వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయిందండి. దూరంగా అందరూ నిలబడినారు. నేను ఆ గేట్ దగ్గర నిలబడాలనుకోండి, ఆ దూరంగా ఒక తెల్లని వస్త్రం ధరించిన వృద్ధులకు నిలబడి ఉన్నాడు. అంత తెల్లని స్థలం, నాకు తెలియదు. ఆయన నన్ను చూశాడు, నేను అక్కడ నిలబడ్డాను. ఆయన నన్ను చూసి ఒక చిరునామా నమ్మి ఇలా అన్నాడు. అంతే, నన్ను మొట్టలేదు, ఏం చేయలేదు, మెళుకు వచ్చింది. శిరస్సు సమయంలో ఆ రోజులో ఉన్నదేంటంటే ఒట్టి ఎక్స్రేనే. ఆ రోజున ఇప్పుడు ఈ లేటెస్ట్గా నేను ఏమంటారు, స్కానింగ్ లేదు, ఆ రోజు స్క్రీనింగ్ అనేది ఉండేది. ఆ స్క్రీనింగ్ చూస్తే నా లివర్ పాడైపోయిన లివర్ నేను చూపించి డాక్టర్ గారు చెప్పారు, బాబు ఇది కొన్ని లివర్ చూసే కదా, ఒక లివర్ పొట్టిగా పాడైపోయింది, కానీ నువ్వు తాగినా తాగకపోయినా పనికిరాదు, ఏం పనికిరాదు, చచ్చిపోతావు అన్నారు. వెంటనే నేను నిద్రలేచి చూస్తే ఆయాసం లేదు, ఏమీ లేదు. మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమయ్యా 2 నెలలు ఏమైపోయావు నువ్వు, ఏమైంది అంటే టెస్ట్ చేయండి డాక్టర్ గారు అన్నా. టెస్ట్ చేసి చూస్తే ఏ లివర్ అయితే పాడైపోయిందో ఆ లివర్లో కొత్త లివర్ నా కళ్ళారా నేను ఎక్స్రేలను స్క్రీన్లో నేను చూశాను. దేవుడికి వందనాలు చెప్పి, ప్రభా నేను ఈ కొరకు జీవిస్తాను, నా పాత జీవితాన్ని విడిచిపెడతాను. అంతకుముందు రోజు తాగేవాడిని. డాక్టర్ గారు అన్నారు, బాబు నువ్వు రోజు ఫుల్ వాటర్ తాగేవాడు కదా, 3 పెగ్గులు, 2 పెగ్గులు, 1 పెగ్గు, 1/2 పెగ్గు తాగాలయ్యా, లేకపోతే నువ్వు నిలబడలేవాడు. క్షణాల మీద అంతకుముందు నాకు ఏ అలవాట్లు ఉన్నాయో ఆ క్షణాల మీద తాగుడు అలవాటు, సిగరెట్ అలవాట్లు, ప్రతి అలవాటుని ఆ క్షణం మీద నేను విడిచిపెట్టగలిగాను. దేవుని ఎదుట, దేవుని స్థలంలో, దేవుని ఆలయంలో ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. ఒక తీర్మానం చేస్తున్నాను ప్రభు దగ్గర, ప్రభా జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను. ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నానండి. మీరు నమ్మకపోయినా ఈ 36 సంవత్సరాల్లో ఒక్క మాత్ర లేదు నాకు, ఒక ఇంజక్షన్ లేదు, ఏమండి ఒక ట్యాబ్లెట్ లేదు. రోగం రాలేదంటే వచ్చిందండి రోగం. రోగం ఎందుకు రాదు? మనుషులంతా రోగం రాకుండా మాటలు వస్తాయా? రోగం వచ్చింది. నా ప్రభుని అడిగాను, ప్రభు నన్ను బతికించావు కదా, రోగం వచ్చింది కదా, నన్ను ముట్టు, స్వస్థపరచు. గత రాత్రి కూడా 2 రోజుల క్రితం ఇక్కడ ఉన్నప్పుడు నా గొంతు మారాల, దగ్గుతూ ఉన్నా అన్నాడు. ఏమైనా మాత్రేస్తా, కనీసం కొంచెం ఏది జిందా తెలిసిమంట, ఆ జిందా తెలిసిమంతా ఖర్చు వేసుకుంటాను. లేదు, నా ప్రభు ఉన్నాను, ఆయన ద్వారా నా స్వస్థత నేను అనుభవిస్తున్నాను. నాకు బీపీ లేదండి, షుగర్ లేదండి. ఐఎమ్ 72 years యంగ్, మీరంతా ఓల్డ్. ఐఎమ్ 72 years అయ్యా, నేను దేవుని నామ మహిమని చెప్తున్నాను. అంత దీంట్లో ఉన్నవాళ్ళు ప్రభు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. నా జీవితంలో రికన్సిలేషన్ చేయాల్సిన కొన్ని ఏరియాస్లో నేను రికన్సిల్ కావాల్సిన స్థలంలో రికన్సిల్ కాలేదు. ఎందుకంటే మనం క్షమించి, మా ప్రభు మనం క్షమించిన తర్వాత మన ఇతరులు క్షమించాలి. ఆ క్షమించలేకపోతే రక్షణకి అర్థం లేదు. క్షమించబడలేకపోతే, రికన్సిల్ కాకపోతే ఆ దానికి అర్థం లేదు. నేను ప్రభు గారు వచ్చాను, ప్రభా నీ రాకడ సమీపిస్తుంది, అందరూ రాకడ చెప్తున్నాను, నాకు తెలుసు రాకడ సమీపిస్తుంది. రక్షణ పొందింది ఎందుకంటే ఆయనతో విభాగాలు ఉండడానికి, రక్షణ పొందిన మనము బాప్తిస్మంలో పాలు పొందితే 3వ అధ్యాయం 7వ వాక్యం కలిపి రాసిన పత్రిక ప్రకారంగా మనం ఆయన ధరించుకుంటాం. 6వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం రోగిల రాసిన పత్రిక 6:4 ప్రకారంగా ఆ పాత పురుషుని పాతి పెట్టి నూతన జీవపై తిరిగి లేస్తాం. అంటే ఆయన మరణ పునరుత్థానంలో మనం పాలు పొందుతాం. అటు వారి మాత్రం ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని పరిశుద్ధంగా జీవించాలి. అంటే పరిశుద్ధం ఏం పాపం చేయలేదు కదా, పరిశుద్ధంగా జీవిస్తున్నాం కదా. ఎవడు సొమ్ము ఆశించట్లేదు, ఎవడు కొట్టట్లేదు, ఎవడు తిట్టట్లేదు. కానీ ద్వేషం, ఈర్ష్య, అసూయ, కోపం, గత సంగతుల్లో ఇంకా దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి ఇంకా ఒక విధంగా మారిపోవడం. ప్రభు సమయాన్ని అడిగాను, ప్రభా నాకు కావాల్సింది ఏంటంటే నీ వలే మారాలి, నీ రూపం నాకు రావాలి,
నీ పోలికను కావాలి, ఒక పరిపూర్ణతని సాధించాలి. నేను ఈ అమెరికా రావడం కూడా ప్రభు చిత్తమే, ఒక పరిపూర్ణత సాధించడానికి 42 సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 42 years, ఫస్ట్ టైం I celebrated birthday of my son, Charles. After 42 years, we number. ఎందుకంటే ఫర్ ద రికన్సిలేషన్ గాడ్ హస్ బ్రాట్ మీ ఓవర్ దిస్. నాకు తెలుసు ఇప్పుడు ఒక పరిపూర్ణత నేను సాధిస్తే, ఆయన రాకడొస్తే నేను వెళ్ళగలను. ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:15 క్రీస్తు నందు ఉండి మృతైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులైన మనము ఆయన దగ్గరికి వెళ్తాం. చనిపోయిన వాళ్ళందరూ పాస్టర్గా కూడా చెప్తాం, పాతి పెడుతున్నాము, మనకొక ఏముంది, హోప్ ఉంది, ఆయన రాకుండా ఎత్తపడతామని. ఏమండి, RIP, రిజర్వేషన్ ఇంపాసిబుల్. రెస్టింగ్ ప్లీజ్ కాదు, రిజర్వేషన్ ఇంపాసిబుల్. నేను బాగా లోతుగా ఒక లోతైన సత్యంలోకి వస్తున్నామని కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను. బికాస్ యూ నాట్ రికన్సైల్డ్, బికాస్ యూ నాట్ ఫర్గాటన్, బికాస్ యూ నాట్ డన్ థింగ్స్. ఏదో రక్షణ పొందాము, బాప్తిసం పొందాము, మా చర్చికి వెళ్తాము, చెప్పుల మధ్య చందా వేస్తాం, లేదా నేను కూడా పాటలు పాడతామంటే పరలోక రాజ్యం లేదండి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యం ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఐ మీన్ ఆస్కింగ్ గాడ్, ఐ మీన్ ఆస్కింగ్ ప్రేయింగ్, ప్రభా ఒక పరిపూర్ణత సాధించాలి. అందుకే పౌలు అంటాడు, అదిగో గురి ఎందుకే నేను పరిగెత్తుతున్నాను, ఇదివరకు నేను సాధించాను కాదు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు వేగిడి పడుతున్నాను పౌలు అన్నట్టుగా. నాలో ఒక ప్రభు పెట్టినట్టు ఒక కోరిక, ఏది విధంగా నేను క్యాన్సల్ కావాలి. యూ వోంట్ బిలీవ్ మీ, ఆఫ్టర్ 42 years, కెన్ యూ బిలీవ్ ఇట్? After 42 years, for the last 3 or 4 days, I am living in the same house. After 42 years, it's not this thing, nor our brother Anis. It's the will of God. I know pretty well in Ucharapura na Sangam cheptadu, God is taking me there, not to preach something, to make something in my life. నా జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి, నా జీవితాన్ని మలచడానికి, నా జీవితాన్ని పోగొట్టడానికి ఆయన కుమ్మరండి. మనం జిగటమన్న, ఆ జిగటమన్న ఆయన చేతికి అప్పగిస్తే ఆ జిగటమని చేస్తుంది, ఆయన రూపొందిస్తాడు. ఆ రూపొందిస్తున్నప్పుడు మనము ఆయన పోలికగా మార్చబడ్డానికి ఆయన ఇష్టపడతాడు. మన పోలిక కాదు, మన చిత్తం కాదు, మన ఆలోచన కాదు, జరుగుతుందల్లా కూడా నా ఆలోచన ఏది, నా ఆలోచన ప్రకారం చేస్తాననుకుంటే కుదిరేది కాదు. అందుకని అన్నాడు, నిత్య జీవం పొందుటకు ఏం చేయాలి? ఎవరు పరలోక రాజ్యం ఎవరికి సాధ్యమా? సాధ్యం. ఆయన నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నేను నమ్మాను, మనం నమ్మాం, మీరు నమ్మారు. కానీ దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ యూ హావ్ టు ప్రూవ్డ్, దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ యూ హావ్ టు బి మోల్డెడ్. కొన్ని ఏరియాస్కి మనం ఏం చేయాలి, అందుకనే దాన్ని చెక్కవలసిన చోట చెప్తాడు, ఎక్కడైతే సరిచేయాలో చెప్తాడు. అందుకు అవకాశం ఇవ్వాలి, అందుకు రావాలి. ఆయనకు అసాధ్యం లేదు. అసాధ్యములు నీకు అసాధ్యమగునా, ఏదైనా నీ ఎదుట నిలువగలరా. అసాధ్యములు నీకు అసాధ్యమగునా, ఏదైనా నీ ఎదుట నిలువగలరా. ఆరాధించెదనయ్యా, స్తుతి
జీవితంలో ఈ రోజున అసాధ్యం నేను అనుకున్నావా? ఆ రోజున సారా అబ్రహామును దర్శించిన దేవుడు మృత తెలియమైన వాటిని తిరిగి లేపగలవాడు. ఛాన్సెస్ లేవు, గర్భం ధరించడానికి ఛాన్సెస్ లేవు. కానీ ఆయన అంటాడు, నాకు అసాధ్యం లేదు రామన్నదా. ఆ ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. ఎస్కేల్ తీసుకెళ్ళాడు, దర్శనం రీతిగా తీసుకెళ్ళి చూపించాడు. ఎముకలు బతుకుతాయా? ఎండిపోయిన ఎముకలు కదా, బతుకుతాయా అని అంటాడు. నాకు తెలియదయ్యా ప్రభా, నీకు తెలుసు అంటే బతుకుతాయి. దాంతో చెప్పు, మాట్లాడు. ఈరోజు ఎండిపోయిన జీవితంలో మీరు ఉన్నారా? ఈరోజు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నారా? కేవలం డబ్బు గురించో, ఆరోగ్యం గురించో, అంతస్తు గురించో, మరొకటి గురించో ఏసునామా మాట్లాడండి. ఏసునామని మనం చెప్పుకున్నట్లయితే పరిపూర్ణంగా ఆయన పోలికగా ఉండడానికి నీవు నేను మార్చబడితే ఆయన రాకుండా మనం ఎత్తపడతాం. క్రీస్తు నుండి మృతులైన వారు మొదలు లేస్తారు, ఆమెతో సజ్జులైన వారు. నాకు ఒక గొప్ప నమ్మకం, నా నిరీక్ష ఏంటే, సపోజ్ tonight if God calls me, I have a great hope that we with him, because the one thing which was all these days making me has come to an end. That is the purpose of God. So I praise and worship God. అందరూ దేవుని స్తుతిస్తున్నాను. Not that daily పిలవాడు, not that I say that వచ్చినంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంత బాగా గమనించండి. ఏమిటి నేనేమైతే చెప్పాలనుకున్నా సగం వరకు ఆయన చెప్తాడు. ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఆయన ఎలా ప్రేమించాలి? ఆయన ప్రేమించే విధానం ఏమిటి? ప్రభు మనల్ని ప్రేమించాడు. ఇంకా మనం కోపరమే ఉండగా, రోమిలి రాసిన 5వ అధ్యాయంలో ఇంకా మనం కోపరమే ఉండగా, ఇంకా భక్తి ఉండగా, ఇంకా ఆయనకి శత్రులై ఉండగా, ఇంకా మనం ఆయనకి శత్రులై ఉండగా ఆయన మనం ప్రేమించాడు. క్రీస్తు రక్తం మన కొరకే కార్చాడు. ఆ ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? భక్తిల కొరకు, నీ శత్రుల కొరకు, నేను ఆల్రెడీ పెట్టుమాన గురించి ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? ఆయన చనిపోయాడు నీ కొరకు, నా కొరకు. ప్రభు యేసుక్రీస్తు చనిపోయాడండి. ఎప్పుడు? ఇంకా భక్తిహీనమై ఉండగా, ఇంకా పాపరమై ఉండగా, ఇంకా నీకు శత్రువై ఉండగా, ఇంకా నీ దూరస్థులమై ఉండగా నన్ను ప్రేమించిన ప్రేమ నేను తిరిగి ఆయన ప్రేమ చూపించాలంటే ప్రేమ లేదా? ఆ ప్రేమని కలిగి ఉన్న నాడే మీరైనా నేనైనా ఆ పరలోక రాజ్యాన్ని వెళ్ళగలం. అందుకు మనం ప్రేమించాలి. ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ప్రేమిస్తున్నాము, మన వలె ఆయన పొరుగు అని ప్రేమిస్తున్నాము. మనం చూసుకుంటూ మనం ప్రేమించగలుగుతున్నామా? మనం మామూలు సర్వసామాన్యంగా ఆయన చెప్పాడు కదా, అమ్మలారా మీ గురించి మీ పిల్లల గురించి ఏడవని ఆయన చెప్పాడు. చూసారా? చూడండి, ఇద్దరు అదే చర్చికి వెళ్తున్నారు. భార్య భర్తలైనా, అక్క చెల్లెలైనా, అన్నములైనా, అత్తకోళ్ళైనా ఇద్దరు అదే చర్చికి వెళ్తారు, అదే భక్తిగా ప్రార్థిస్తారు. ఆయన ఈ కోడలు అత్త చెప్పిన మాట మర్చిపోదు. 40 సంవత్సరాలతో కాలు పెట్టిందంట. కాలు పెట్టినప్పుడు మొదటి స్టెప్ ఆయన, ఏమే నీకు తెలియదే, కుడి కాలు పెట్టి రావాలని తెలియదే అని అందట. ఇప్పుడు మొదటి రోజున 40 సంవత్సరాలుగా అదే మనసులో ఉంది. మళ్ళీ రోజు స్తోత్రమే, రోజు ఆలోచనే, రోజు ఆలోచనే, రోజు ప్రార్థనే, రోజు ఇదే. మర్చిపోయిందండి. వెళ్తారా పర్వకానికి? చెప్పండి, వెళ్తారా? వెళ్ళగలరా? క్షమించి మరిచిపోయి వెళ్ళగలిగారు. చూడండి, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారండి. వాడు మోసం చేసి యాకోబు ఏం చేసుకున్నాడంటే ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదం తీసుకున్నాడు. అప్పుడు ఏశావు అన్నాడు, తన మనసులో అనుకున్నాడట, రే నాన్న చచ్చిపోయేది వస్తుందిరా, అప్పుడు నీ సంగతి తెలుస్తాను, చచ్చాను, నేను చంపేస్తాను అన్నాడు. ఆ మాట వింది కనుక, ఒరే ఇద్దరు ఎందుకు పోగొట్టుకోవాలరా, నువ్వు ఎక్కడ పారిపోవాలంటే పంపించేస్తుంది. 20 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 21 years తిరిగి వస్తున్నాడు యాకోబు. తిరిగి వస్తుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, యాకోబు నన్ను చంపుతాన్నాడు అన్నాని. అన్న 400 మంది తీసుకొస్తున్నాడంట. తప్పు చేసిన వాడికి ఏముందంటే భయం. తప్పు చేయని వాడు ఏసావు, తప్పు చేసిన వాడు యాకోబు. 400 పట్టుకొస్తుంటే, ప్రభా నన్ను చంపేస్తాడేమో నాయనా అని చెప్పి పెనుగులాడాడు. రాత్రంతా పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు? తన ప్రాణ రక్షకుడికి పెనుగులాడాడే కానీ నిజంగా రియలైజ్ చేసి పెనుగులాడాడండి. మగసిరి గల వాడిగా పోరాడాడని బైబిల్లో రాయబడింది. ఎందుకు పోరాడాడంటే, మా అన్న వస్తాడు చంపేస్తాడు అని. అన్న వచ్చాడండి, రోజు
వచ్చి చూసేప్పుడు పరిగెత్తుకొచ్చాడు, తమ్ముడా అన్నాడు, కౌవలించుకున్నాడండి. కనీసం ఒక్క మాట నేను నన్ను మోసం చేశామని చెప్పాడా? ఎవరు గొప్ప? ఏసావు గొప్పదా, యాకోబు గొప్పదా? మనం గమనించాలి. మనం కడుపులో పెట్టుకొని ఆ కలహాన్ని, కోపాన్ని, దేశాన్ని పెట్టుకొని నేను దేవుని స్తుతిస్తున్నాను హల్లెలూయా రోజు పాట పాడితే అయిపోద్దండి. ప్రభు నన్ను ఈ అమెరికా దేశానికి తీసుకొచ్చింది ప్రాముఖ్యంగా నా జీవితంలో మార్పు రావడానికి. ఇంకోటి ప్రత్యేకంగా నేను చూశాను, అక్కడ ఈ న్యూజెర్సీలోనే ఇంకా చాలా స్థలాల్లో ఆలయాలు అమ్మేసుకొని అక్కడేమో పూజలు చేస్తుంది, ఇంకా అమ్మేసుకొని ఇస్తున్నారని. కారణం ఏంటి? నిజమైన క్రైస్తవే లేదు. క్రీస్తు మనం ఎన్నుకోలేదు. క్రీస్తు ప్రేమ చూస్తే ఎందుకు బయటకు వెళ్తారు? క్రీస్తు ప్రేమ చూడగలిగితే క్రీస్తుని బట్టి ఎందుకు వెళ్తారు? ఈ రోజున మీరైనా నేనైనా ఇది గమనించాలి అని ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. మనలో ఒక మార్పు, విప్లవాత్మక మార్పు అంటారు దాన్ని. అందుకని నేను చాలామంది పాస్టర్లతో కలిసి పనిచేస్తాను. నా ఉద్యోగం ఎందుకు పనికిరాదు, నా డిగ్రీలు పనికిరాదు, ఈ డిగ్రీలు కానీ నా ఉద్యోగం కానీ లేక పరపతి కానీ లేకపోతే సేవ కానీ నా పరలోకాన్ని తీసుకెళ్ళదు. నాలో నిజమైన మార్పు వచ్చినప్పుడే నా పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఆ దిశగా ప్రభువుని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ దిశగా నేను ముందు పెడతాను అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ప్రభుని అడిగింది ఒకటే, ఆ రోజున ప్రభుని అడిగిందని నేను బతికిస్తే అయ్యా నరకానికి వెళ్ళదు. ఇప్పుడు నేను నరకానికి వెళ్ళాను కదా అడగట్లేదు, ఆయనలో నిత్యంగా ఉండాలి. ఎందుకంటే కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం రాయబడిందంటే, మనం క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడ్డాం. క్రీస్తు యొక్క సరళత నుండి, పవిత్రత నుండి మనం తొలగిపోకూడదు. మనలో ఉందా ఆ సరళత? ఉందా? క్రీస్తు యొక్క ప్రేమతో ఉందా? క్రీస్తు మాటలున్నాయా మనకి? లేక ఆ పవిత్రత ఉందా? ఆ పవిత్రత మనం పోగొట్టుకున్నామన్న సంగతి నేను గ్రహించి ప్రభువుని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఉద్యోగం కావాలా? దేవుడు మీకు ఇస్తాడు. పిల్లలు కావాలా? దేవుడికి పిల్లలు ఇస్తాడు. ఆరోగ్యం కావాలా? దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. పరలోకం కావాలా? ఇవ్వడం. ఇది కావాలా, అది కావాలా తెలుసుకోండి, జీవితాలు మార్చుకోండి. ప్రభు మీకు సాయం చేయలేదాకా ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సహోదరుడు పని గారికి నా హృదయపూర్వక వందనాలు. నన్ను ప్రేమగా ఆహ్వానించిన కుటుంబానికి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. నా జీవితం ఇంకా ఆయన పోలిగా మార్చబడాలి. పెళ్లి కుమార్తెగా నేను మార్చబడాలి. నా ఇష్టం ఆ పెళ్లి కుమార్తెగా అయితేనే యేసుక్రీస్తు మనం ఉండగలం, ఆయన పక్కన ఉండగలం, ఆయనతో వివాహంలో ఉండగలం. ఈ లోక నాశనం కాబోతుంది, ఆయన రాబోతున్నాడు. ఎవరైతే పెళ్లి కుమార్తెగా మార్చబడతారో వాళ్ళు మాత్రమే ఆయన వివాహంలో ఉంటారు కనుక ఆ పెళ్లి కుమార్తెగా నేను మారాలని కోరుకుంటున్నాను. మీరు మారండి. దేవుడు అవకాశం మనకందరికీ కలిగించేది కాక. ఆమేన్.